పట్టుకో కింద పడితే 20,000 అవుతాయి. డిస్ప్లే బాగా రేట్ ఉంది ఫోన్ కంటే. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 8 ఫిబ్రవరి 2026 ఆదివారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న బండి టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G3 ట్యాక్సీ ప్లేటే రిజిస్ట్రేషన్ అవుతుంది, ఓన్ ప్లేట్ కాదు. 8 సీటర్ డీజిల్ బండి. రీడింగ్ ట్యాంపరింగ్ ఉంది, రీడింగ్ ఒరిజినల్ కాదు. బానెట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ మారలే, బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ ఒకటి షోరూమ్దే, కాకపోతే ఈ ప్లేస్లో బండ కొట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రాక్ వచ్చింది. గ్లాస్ చేంజ్ చేసి ఇస్తాడు మనకు. 2023 మ్యానుఫ్యాక్చరింగ్, 24 మే రిజిస్ట్రేషన్, 2039 మే వరకు జీవితకాలం ఉంటుంది. ఈ బండి కేరళలో ఓన్ ప్లేట్ అవుతుంది, తెలంగాణలో ఎక్కడ ఓన్ ప్లేట్ కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఓన్ ప్లేట్ కాదు, కర్ణాటకలో కూడా ఓన్ ప్లేట్ కాదు. ఎల్లో బోర్డు ఉంది, ఎల్లో బోర్డే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి మనకు పేపర్లకు 30 నుంచి 40,000 దాకా ఖర్చు వస్తుంది. ఎందుకంటే 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ ట్యాక్సీ కట్టే బండి ఇది. నాకు తెలిసి 3 నెలలకు 5,000 6,000 ట్యాక్స్ ఉంటుంది, ప్లస్ ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకొని 30-40,000 మనకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఈ బండి ఇక్కడికి వెళ్ళి బై రోడ్ రావాలంటే ఎక్కువ పైసలు అవుతాయి. ఎందుకంటే రాజస్థాన్లో ఈ బండికి ట్యాక్సీ వారానికి తీసుకుంటాడు, ఆ వారం రోజులు ట్యాక్సీ తడిసి మొప్పడి అవుతుంది. మహారాష్ట్రలో వారానికి తీసుకుంటాడు, దానికి 10,000 దాకా అవుతాయి. 8,000 7,000 చిల్లరన ఉంది అది. ప్లస్ మధ్యప్రదేశ్లో వారానికి కట్టాలి, యూపీలో వారానికి కట్టాలి. ఇట్లా కట్టుకుంటూ వస్తే ఈ బండి ఆడికి వచ్చే వరకల్లా బై రోడ్ రావడానికి 50,000 దాకా అవుతాయి. డీజిల్, టోల్ గేట్లు, ట్యాక్సీలు అన్నీ కలుపుకొని. ఈ బండి కంటైనర్లు అయితే సార్ బై రోడ్ రాదు. ముంగట 2 సిల్ టైర్లు ఉన్నాయి, వెనకాల స్టెప్ని 0 ఉంది. వెనక 2 టైర్లు కూడా 30-40% ఉంటాయి. 24,500 కిలోమీటర్ రీడింగ్ ఉంది. రీడింగ్ గ్యారంటీ కాదు. వెనక బంపర్ పెయింట్ అయింది, ముంగట్ బంపర్ పెయింట్ అయింది. న్యూ షేపు యాడ్ బ్లూ బండి, BS6 వేరియంట్. 23లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 24 మేలో రిజిస్ట్రేషన్ అయింది. 2039 వరకు జీవితకాలం ఉంటుంది. ఈ బండికి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాంటి లోన్ రాదు సార్, ఎల్లో బోర్డు కాబట్టి ఎల్లో బోర్డే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక మనకి ఏదన్నా న్యూ మోడల్ కాబట్టి ఎవరన్నా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తే చెప్పలేం. కానీ నాకు తెలిసి అయితే కమర్షియల్ బాండ్లకు లోన్ రాదు. ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి మీద 247 నెంబర్ నాదే, నాకు కాల్ చేసి సార్, ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ ఇవ్వాలి. కంటైనర్లు అయితే దానికి ఎంత ఖర్చు అవుతుంది మీరే పెట్టుకోర్రి. బై రోడ్ రాదు బండి, కంటైనర్లు అయితే మీకు ఆర్సీ కార్డు ఇస్తే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రి. బండికి 3 ఎయిర్ బ్యాగులు, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ వచ్చింది. లోపల కస్టమర్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నట్టు. దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ రాలే, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఇచ్చిండు, అలై వీల్స్ ఉన్నాయి. ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నస్తే. ఇంట్రెస్ట్ ఉంటే 247 నెంబర్ నాదే, నాకే కాల్ చేయండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G3 ఇది. ఈ నెంబర్ నాదే సార్. కొత్త బండి 25 లక్షల నుంచి 27 లక్షల దాకా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ చేయరు సార్. సారీ, ఈ స్క్రీన్ షాట్ తీసుకోరు. ఇంజన్ నెంబర్, సెషన్ నెంబర్ ఉంటుంది. యాడ్ బ్లూ బండి. బానెట్కి కానీ ఫెండర్లకు కానీ ఎక్కడ పాన పెట్టలేదు సార్, షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది. రైట్ సైడ్ ఫెండర్లు కూడా ఒరిజినల్, పట్టి ఒరిజినల్. హెడ్ లైట్లు కంపెనీ ఉన్నాయి, షోరూమ్ నుంచి వచ్చిన హెడ్ లైట్లే ఉన్నాయి, ఎక్కడ క్రాక్ రాలేదు. లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్ అయితే, రైట్ సైడ్ హెడ్ లైట్ కెమ్సిల్ పెట్టిరు, ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. న్యూ షేప్ వెహికల్ సార్ ఇది. యాడ్ బ్లూ ఉంటుంది, BS6. ఈ ముంగట 2 టైర్లు మాత్రం సిల్ టైర్లు ఉన్నాయి. వెనకాల టైర్లు మరి డీలర్ చేంజ్ చేసిండా, ఓనర్ చేంజ్ చేసి ఇచ్చిండా మనకు తెలియదు సార్. వెనక టైర్లు మాత్రం 30-40% ఉన్నాయి. బ్రిస్టోన్ కంపెనీ, స్టెప్ని 0 ఉంది. దీని సిల్ టైర్ ఉండే కావచ్చు, ఇప్పుకున్నట్టున్నారు. ఇంటీరియర్ అయితే నీట్గా ఉంది. బండి అమ్మిన ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన ఒరిజినల్ రీడింగ్ అంటుంది సార్. 24,500 తిరిగింది. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 G3 ఇది. BS6 వేరియంట్. ఇది బంపర్ పెయింట్ అయింది, చూసుకోరు. పెయింట్ లోపల కూడా పడ్డది. 8 సీటర్ బండి. దీనికి వెనకాల రియర్ సెన్సార్స్ ఉన్నాయి. ఇక్కడ 2.4 G లేదు, ఏం లేదు, ఏం రాసలేదు సార్. కమర్షియల్ ప్లేట్ ఇది. కస్టమర్ ధర 15,75,000 చెప్తుంది సార్, బార్గెనింగ్ ఉంది. ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్, మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది, లేకపోతే లేదు. బండికి 4 పవర్ విండోస్ వచ్చినాయి, సెంటర్ లాకింగ్ సిస్టమ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, చాబీ స్టార్టు, 3 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, స్టీరింగ్ కంట్రోలర్స్ లేవు. 24,221 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ అయితే జెన్యూన్ అంటుంది సార్, నాకైతే డౌటే. మీకు ఆర్సీ కార్డు ఇస్తే మీకు చెక్ చేసుకోరు, ఇబ్బంది లేదు. 8 సీటర్ డీజిల్ బండి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. ఢిల్లీ ధర 15,75,000, బార్గెనింగ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేసి సార్, ఓనర్తో మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ ఇవ్వాలి. బండి కంటైనర్లు ఎత్తా, బండి కంటైనర్కి ఎన్ని పైసలు అయితే అన్ని
మీరే ఇచ్చుకుని ఉంటుంది. ఇది నా నెంబర్ సార్. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరు. ఫ్రంట్ గ్లాస్ చేంజ్ చేసి ఇస్తాడు. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.